హాయ్ అండి. బీట్రూట్‌తో ఏమేం రెసిపీస్ చేస్తారు? నేనైతే ఈరోజు రసం పెట్టాను. బీట్రూట్‌తో రసమా అనుకోవద్దు. ఇదైతే నోటికి కమ్మగా, పొట్టకి హాయిగా ఉంది. చేసుకోవటం అయితే ఇంకా సింపుల్. అన్ని కరెక్ట్ మెజర్‌మెంట్స్ వేస్తే టేస్ట్ అయితే చాలా బా వస్తుంది. పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసిన బీట్రూట్‌ని ఇలా కుక్కర్‌లో వేసి కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టేసేసి 3, 4 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో కానీ, రోట్లో కానీ మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయి, ధనియాలు కొంచెం వేసుకోవాలి. మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకొని వీటితో పాటు దంచుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఆ ముక్కలన్నిటిని మిక్సీ జార్ లో వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఎల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్, అది చింతపండు పేస్ట్ కానీ గుజ్జు కానీ రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని అందులోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మనకి నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.